ఆర్జీవి గారు విద్యా వ్యవస్థ మీద యుద్ధం అనే పేరుతోటి, గన్ షాట్ అనే పేరుతోటి ఇప్పుడు చాట్ జీపీటీలో నా బ్రెయిన్ నా మైండ్లో ఉండటానికి నా ఫోన్లో ఉండటానికి ఏంటి తేడా ఏంటి అసలు? ఇఫ్ ఐ యూజ్ ఏ డివైస్ విత్ ద సేమ్ క్వశ్చన్ 5 సెకండ్స్ ఇస్తున్నాను. ఏఐకి ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి నేను లెఫ్ట్ హ్యాండ్ తోటి రాసి ఒక పర్సన్ రాస్తున్న ఇమేజ్ని జనరేట్ చేయమంటే అది నాకు రైట్ హ్యాండ్ తోటి రాస్తున్న ఇమేజ్ మాత్రమే జనరేట్ చేస్తుంది. చాట్ జీపీటీ ఇవే సుపీరియర్ అనుకొని నేను వాటిని ఫాలో అయితే ఇప్పుడు నేను తప్పైనట్టే కదా సార్. ద ఛాన్స్ ఆఫ్ చాట్ జీపీటీ గోయింగ్ రాంగ్ ఈజ్ ఫార్ 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 లెస్సర్. అదొకటే. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ పర్ఫెక్ట్. పాస్ట్ లో జరిగిపోయింది. సో ప్రెసెంట్ అంతా మొబైల్ కి అడిక్ట్ అయిపోయి ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఫీలింగ్స్ కి అడిక్ట్ అయిపోయిన వీళ్ళు బుక్ చదవాలి అని ఎలా వీళ్ళు చెప్తున్నారు అనేది నా క్వశ్చన్. వేర్ హీ ఈస్ టేకింగ్ ద ప్రెజెంట్ థింగ్ ఫర్ గ్రాంటెడ్. సో ఇప్పుడు మనం ఏదో ఆర్టిఫిషియల్ వరల్డ్ అనుకుంటున్నామో తనకు ఆల్రెడీ యాక్షన్ వరల్డ్ అయిపోయింది. ఏకలవ్యుడు విద్యను మిస్యూజ్ చేసుకున్నాడు. మీకు గుర్తుంటుంది. నా విద్యని ప్రతాపం నేను చూపిస్తానని కుక్క నోట్లోకి 7 బాణాలు వేసుకొట్టాడు. ఏంటి బాణం ఎందుకు వేస్తారో నీకు తెలుసా? తెలియదు. ఆ కుక్క ఎలా ఉంటుందో తెలుసా? తెలియదు. ఆ కుక్క 7 సార్లు కలిసి ఉండొచ్చు ఏకలవ్యుడు. అది కూడా మనకు తెలియదు. జీపీటీతో చేసిన స్టోరీ సక్సెస్ఫుల్ అయినా కానీ మీకు ఒక ఇన్నర్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే అది మీ కథ కాదు. సో నేను మళ్ళీ రీఇన్వెంట్ చేయాలంటే జంతువులు చేస్తాయి. మనుషులు అనేది దే హ్యావ్ టు బిల్డ్ అపాన్ వాట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేసినప్పుడు మాకు ఇంకా జాబ్స్ ఎవరు ఇస్తారు సార్? జాబ్స్ ఎవరు అదే కదా పాయింట్. మిమ్మల్ని అప్రమత్తపరచడానికి చేసే ఇదంతా మీరు మొత్తం పాయింట్ ఏదో చేసేస్తుంది, మొత్తం ఆల్ ఓవర్ టేక్ ఓవర్ చేస్తుంది అంటే ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ఓకే, మీరు నాకన్నా ధైర్యవంతులు, నాకన్నా తెలిసిన వాళ్ళు. ఓకే, హలో ఫ్రెండ్స్, మీరు మీ కెరీర్ స్టార్ట్ చేసేటప్పుడు, అంటే మీరు మీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి నిలబడాలి అన్నది, మీరు ఎక్కడ రీచ్ అవ్వాలన్నది డిసైడ్ చేస్తుంది ఎవరంటే మీ పేరెంట్స్. కరెక్టేనా? ఆ తర్వాత మీరు ఎవరైతే ఏ స్కూల్లో జాయిన్ అవుతారో ఆ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఆ టీచర్స్ మిమ్మల్ని ఎటువైపు వెళ్ళాలంటే ఏ కోర్సులు చదవాలి, ఇంటర్మీడియట్లో ఏం చదవాలి, డిగ్రీలో ఏం చదవాలి, డిగ్రీలో ఏం తీసుకోవాలన్నది కూడా డిసైడ్ చేస్తుంది ఎవరంటే దాదాపుగా టీచర్స్, పేరెంట్స్ మాత్రమే డిసైడ్ చేస్తున్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ ఎలా ఉంది అంటే ఎప్పుడో దశాబ్దాల క్రితం స్టార్ట్ అయిన విద్యా వ్యవస్థ అలాగే కంటిన్యూ అవుతుంది. దాంట్లో అడ్వాన్స్మెంట్ అన్నది రావట్లేదు. అందులో ముఖ్యంగా టీచింగ్ టెక్నిక్స్కి సంబంధించిన విషయం పైన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఎప్పటికీ కంప్లైంట్స్ ఉంటాయి. ఉన్నాయా మీకు కూడా కంప్లైంట్స్? టీచర్లు చెప్తుంది అర్థమవుతుందా, లేకపోతే కేవలం మార్కుల కోసం మాత్రమే చదివేసి పట్టేసి ఆ ర్యాంకులో మార్కులు తెచ్చుకుంటున్నారా? సెకండ్ ఆప్షన్ ఎక్కువ మంది చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ టీచింగ్ టెక్నిక్స్తో పాటు విద్యా వ్యవస్థలో ఉన్న కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే అన్నింటిలోనే ఇంటిగ్రేట్ అవుతున్న నేపథ్యంలో ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా లేదా దాని మీద డిస్కస్ చేసే ప్రయత్నం ఇవాళ బీఆర్కే న్యూస్ చేస్తుంది. దాంతోపాటు మీకు ఇప్పుడు ఒక వాయిస్ వింటారు. ఆ వాయిస్ విన్న తర్వాత ఇవాళ మనందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామన్న విషయం పైన మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒకసారి ఆడియో వినండి, తర్వాత నేను మిగిలిన ఇంట్రడక్షన్ ఇస్తాను. ఒకసారి ఆడియో ప్లే చేయండి. ప్రస్తుత విద్యా వ్యవస్థని చంపేయాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే స్టూడెంట్స్ని గొర్రెల్లా భావించే టీచర్లు, మార్కుల భయంతో తమ పిల్లల్ని మూర్ఖుల్ని చేస్తున్న తల్లిదండ్రులు, దేనికి పనికిరాని విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి పెట్టే పరీక్షలు, మార్కులు ర్యాంకుల కోసమే చదువు అవసరం అనే బుద్ధి తక్కువ ఆలోచనతో విద్యార్థుల భవిష్యత్తుని చంపేస్తున్న వారందరికీ నేను చెప్పదలుచుకుంది, ఏఐ రాకతో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ చచ్చిపోయే టైం వచ్చేసిందని తెలియక విద్యార్థుల్ని ఇంకా కటిక చీకట్లోకి తోస్తున్న పాత విద్యా వ్యవస్థని భూస్థాపితం చేయాలి. ఇన్ని సబ్జెక్టులు అన్ని మార్కులు అనే పాత నినాదంతో ఇంకా అదే మొసలి ఫార్ములాని ఫాలో అవుతున్న వాళ్ళ కళ్ళు తెరిపించాలి. అవసరం ఉన్నా లేకున్నా ఏవేవో సబ్జెక్ట్స్ నేర్పిస్తూ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ లా మారుస్తున్నారు. ఎందుకే సబ్జెక్ట్ చదవాలో తెలియని చాలామంది పిల్లలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక సబ్జెక్ట్ మీద బట్టి పాస్ అవుతున్నారు.
ప్రోగ్రెస్ కార్డ్స్లో మార్కులు తప్ప తమ సొంత మార్కు చూపించి ప్రోగ్రెస్ అవ్వనివ్వని ఇప్పటి విద్యా విధానం వల్ల పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వక ఇంకేమవుతుంది? టెక్నాలజీ పరిధి విపరీతంగా పెరిగి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన ఈ రోజుల్లో కూడా పిల్లల్ని వాళ్ళ జీవితాలని వాళ్ళే డిజైన్ చేసుకునే స్థితికి తీసుకెళ్ళకపోతే ఆ పిల్లలకి పెద్దలు ద్రోహం చేసినట్టు కాదా? ఇలాంటి సాధనాల మూలాన ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసిన ఇప్పటి టైంలో ఇంకా సాంప్రదాయక విద్యా విధానాన్ని ఒక తన్ని బయటికి గంటడం మన రెస్పాన్సిబిలిటీ కాదా? 6 ఏళ్ల పిల్లవాడు కాబట్టి వాడు ఆల్ఫాబెట్స్ మాత్రమే నేర్చుకోవాలని రూల్ ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? 16 ఇయర్స్ వస్తే కానీ ఎస్ఎస్సి రాయకూడదని నిబంధన ఎవరు, ఎప్పుడు, ఎందుకు పెట్టారు? టీనేజ్ దాటే లోపే అంతరిక్షాన్ని అందుకోవాలనే తపన ఉన్న పిల్లల్ని డిగ్రీ పూర్తి చేస్తే కానీ కంపెనీల్లో ఆఫర్ లెటర్ కూడా తీసుకోలేని స్థితికి ఎందుకు పరిమితం చేస్తున్నారు? పిల్లవాడి ఐక్యూ లెవెల్స్ని బట్టి లెర్నింగ్ అనేది ఉండాలి, అంతేకాని అందరి పిల్లల కెపాసిటీ ఒకేలా ఉంటుంది అనుకుంటే దానికన్నా మూర్ఖత్వం ఉంటుందా? కష్టపడి కాదు ఇష్టపడి చదవాలనే ఒక సంస్కృతిని వెంటనే తేవాల్సిన అవసరం ఉంది. నేను తల్లిదండ్రులకి టీచర్లకి చెప్పేది ఒక్కటే, మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి నిజంగా బాధ్యత ఫీల్ అయితే వెంటనే ప్రస్తుత విద్యా వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే మీరే మీ చేతులారా వాళ్ళ జీవితాన్ని ఖూనీ చేయబోతున్నారు. ఇది తథ్యం. ఇట్లు రామ్ గోపాల్ వర్మ. సో మీ అందరికీ ఇప్పుడు అర్థమైపోయిందిగా ఇవాళ మనం దేని గురించి మాట్లాడబోతున్నామని. ఆ పాయింట్స్లో మీరు గమనించారా? ఏమేమి పాయింట్స్ మీకు ఆర్జీవి గారు చెప్పే ప్రయత్నం చేశారు? ఎందుకంటే ఆర్జీవి గారి వాయిస్ మీ అందరికీ తెలుసు కదా. నిజంగానే ఇంట్రడక్షన్ అవసరం లేని వాయిస్ ఉందంటే అది ఆ వాయిస్. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు మనం దాన్ని విని ఉంటాము. ఇక ఆర్జీవి గారి గురించి ప్రత్యేకంగా మనం ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా రీఇంట్రడ్యూస్ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఆర్జీవి అంటే ఏం చూశారు? కమర్షియల్ మూవీస్ చూశారు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చూశారు. ఆయన స్టైల్లో ఆయన చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేసే ఆర్జీవి గారు మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రము ఈ విద్యా వ్యవస్థ పైన యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది, దాని ఆవశ్యకత ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం యుద్ధం చేయాల్సిందే అనే ఒక మాట ఇవాళ వినిపించే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా మనం చూస్తే మాత్రం ఏంటంటే ఎవ్రీ జనరేషన్ మారుతున్న కొద్దీ, ఒక్కో జనరేషన్ మారుతున్న కొద్దీ ఆ జనరేషన్ అడ్వాన్స్మెంట్ అన్నది ఉన్నది, అది రెగ్యులర్గా జరిగిపోతుంది. కానీ ఇంకా విద్యా వ్యవస్థ మాత్రం ఎప్పుడో దశాబ్దాల క్రితమే ఆగిపోయింది, అది ముందుకు కదలట్లేదు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏంటంటే మీరు ఏం నేర్చుకోవాలి, మీరు ఏం నేర్చుకుంటున్నారన్న దానిపైన ఏ స్టూడెంట్కి క్లారిటీ లేని సందర్భం చాలా పరిస్థితుల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. వాటి నుంచి కొత్తగా తీసుకురావాల్సిన ఉద్దేశంతోనే ఇవాళ ఆర్జీవి గారు ఏదైతే యుద్ధం ప్రకటించారో ఆ యుద్ధంలో మేమందరం భాగస్వాములు అయ్యాము. మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఈ ప్రోగ్రామ్ని ఇన్వైట్ చేస్తున్నాను. నిజంగానే విద్యా వ్యవస్థ ఆర్జీవి గారి వాయిస్లో వినిపించినంత భయంకరంగా ఉందా, లేకపోతే డిఫరెంట్గా ఉందా? అది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. అందులో భాగంగానే ఇవాళ మనం చూస్తున్నాము ఆ వాయిస్లో వినిపించిన చాలా విషయాలు మరొకసారి మనం డిస్కస్ చేసుకుందాము. అవి కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ డిస్కస్ చేసుకునే క్రమంలో ఖచ్చితంగా ఆర్జీవి గారికి ఒక సమూజీ కావాలని మేము అనుకున్నాం. అందులో భాగంగానే ఒక వ్యక్తిని మేము సెలెక్ట్ చేసాం. ఆ వ్యక్తి పేరు ఆకేళ్ల రాఘవేంద్ర. ఎంతో మంది బ్యూరోక్రాట్లను తయారు చేసే ఒక గురువు కాబట్టి ఆయన చేసే ఆ టీచింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన చెబుతున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ బ్యూరోక్రాట్లని, గవర్నమెంట్ ఆఫీసర్లను తయారు చేసి మన లాంటి వాళ్ళని పాలించేందుకు ఒక వ్యవస్థగా వాళ్ళు తయారవుతున్నారు. ఇవాళ ఆ వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆకేళ్ల రాఘవేంద్ర గారు నిజంగానే ఆర్జీవి గారు వినిపించిన ఏదైతే వర్షన్ ఉందో ఆ వర్షంతో ఏకీభవిస్తారా, విభేదిస్తారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యా వ్యవస్థకు సంబంధించి మామూలుగా ఎవరైనా ఒక ఫిలాసఫరు, థింకరు, సోషల్ యాక్టివిస్టు మాట్లాడడం అన్నది ఓకే. కానీ ఇవాళ అత్యంత అరుదైన విషయం ఏంటంటే ఆర్జీవి గారు విద్యా వ్యవస్థ మీద యుద్ధం అనే పేరుతోటి, గన్ షాట్ అనే పేరుతోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎలా మార్చబోతోంది అనేది, ఇది సెమినార్ అందామా, వర్క్షాప్ అందామా, సింపోజియం అందామా, థింక్ ట్యాంక్ అందామా, ఏది కాకపోతే సరదాగా ఒక 1 అవర్ పాటు అందరం కలిసి మాట్లాడుకుందాం అందామా. ఇక్కడైతే నేను తక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను, ఆర్జీవి గారు ఎక్కువ మాట్లాడాలని, అంతకన్నా ఇంపార్టెంట్ మీరు ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. మీతో పాటు కొంతమంది లెక్చరర్లని, ఫ్యాకల్టీలని, ఎక్స్పర్ట్స్ని కూడా పిలవడం జరిగింది.
స్టూడెంట్స్ ఆర్జీవి గారిని క్వశ్చన్స్ అడగడం, ఆ క్వశ్చన్స్కి ఆయన ఆన్సర్లు ఇవ్వడం. ఆయన చెప్పింది ప్రతిదీ తలవపాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న మాట్లాడుతున్న ఇప్పుడు నేను కానీ లేదా ఆర్జీవి సార్ కానీ మాకు మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు, మిగతా వరకు తెలియదు అనే భ్రమలు మా ఇద్దరికీ లేవు. మీకు మాకన్నా బాగా తెలిసి ఉండొచ్చు, మీరు చెప్తే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము చెబితే మీరు నేర్చుకోవడానికి ఉంటే సరిపోతుంది. అందుకని మీరు క్వశ్చన్స్ అడగచ్చు, కౌంటర్ చేయొచ్చు, ఆర్గ్యూ చేయొచ్చు, డిస్కస్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో అట్లాంటి ఒక అవకాశాన్ని ప్యాసివ్గా కాకుండా యాక్టివ్గా కాకుండా ప్రోయాక్టివ్గా మీరు అందరూ ఉండాలని కోరుతూ లెట్ us బిగిన్ ద షో. రంగుల కళని అంతే కలర్ఫుల్గా స్క్రీన్ మీదకి ఎక్కించిన వ్యక్తి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. వైలెన్స్ని మరింత వైలెంట్గా కూడా తెరపైన చూపించి దానితో క్లాప్స్ కొట్టించిన వ్యక్తి గురించి వాళ్ళు మనము ఇక్కడ పిలుచుకోబోతున్నాం. ఇప్పటిదాకా మీకు తెలిసిన ఆర్జీవి సినిమా డైరెక్టర్, కానీ అందరికీ తెలిసిన డైరెక్టర్ అలాంటి ఎంతోమంది డైరెక్టర్లను తయారు చేసిన ఆర్జీవి ఉన్నారు. వి రియల్లీ వెల్కమ్ గోకరాజు గంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్, అలాగే ఫ్యాకల్టీస్ సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళని మేము పిలుస్తున్నాం. అలాగే వీక్యూబ్ టెక్నాలజీస్ నుంచి కూడా మేము దానికి సంబంధించిన కొద్దిమంది పిలిచాం. ఎందుకంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా ఎక్కువ మీరు అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్లో మీరు అందరూ ఉన్నారు అలా ఇప్పటికే మాకు తెలుసు. అంతేకాకుండా ఇప్పటికే మొత్తం ప్రపంచం మొత్తం చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా పుస్తకాలు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారన్న ఒక బాధ ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ బాధని ఇవాళ తీర్చే ప్రయత్నం చేద్దాము. వీలైతే మన ద్వారా ఈ మెసేజ్ని అటు ప్రభుత్వానికి కానివ్వండి, లేకపోతే ఈ విద్యా వ్యవస్థ కానీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఒకసారి ఆర్జీవి గారిని ఒకసారి స్టేజ్ మీద పిలుద్దాము. నిజంగా ఆర్జీవి గారి గురించి మీకు ఎవరికి ఇంట్రడక్షన్ ఖచ్చితంగా అవసరం లేదు, కానీ ఈరోజు ఆర్జీవి గారి వ్యూ విన్న తర్వాత మీరు మరొకసారి ఆయన గురించి అదే నేను చెప్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళి మరొకసారి మీరు సెర్చ్ చేస్తారు, గూగుల్ని మరొకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. నిజంగా ఇప్పటిదాకా నాకు తెలిసిన ఆర్జీవి ఇప్పుడు నేను విన్న ఆర్జీవి సేమ్ అవునా కాదన్నది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద ఇప్పుడు ఎక్కడైతే స్టేజ్ మీద ఉన్నారో ఆయన ఆర్జీవీనే, కానీ ఆయన మాట్లాడే మాటలు మాత్రం కొత్తగా ఉంటాయని నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను. ఇవన్నిటికన్నా ముందు విద్యా వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించి సమాజాన్ని బాగుపరిచే ఉద్దేశం నాకు ఏమీ లేదు. పాయింట్ 1, నేను జనరల్గా అంత మంచిగా అంటే ఒక వాటర్ అంతా స్టిల్గా ఉంటే దాంట్లో రాయేసి కలెక్టం అనేది నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నేర్పలేదు, బట్ నేను నేర్చుకున్నాను. సో కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు ఎందుకు, విద్య అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు వచ్చింది అని ఫండమెంటల్ క్వశ్చన్ అడిగితే, అఫ్ కోర్స్ టు అక్వైర్ నాలెడ్జ్. అంటే మన ద గ్రేట్నెస్ అబౌట్ హ్యూమన్ రేస్, దే కెన్ కీప్ ఆన్ ట్రాన్స్ఫరింగ్ ద నాలెడ్జ్ టు ద నెక్స్ట్ జనరేషన్. అందుకని జంతువులు ఏం చేయలేవు, జంతువు ప్రతిసారి పుట్టినప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉంటాయి. మన అడ్వాన్స్ అవడానికి కారణం అనేది విచ్ ఈస్ ద ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అంతకుముందు కనిపెట్టిన దగ్గర నుంచి ప్రతి తరం బిల్డప్ చేస్తూ వెళ్తారు. అందుకని మన ఆది మానవుల నుంచి ఇక్కడ వరకు వచ్చాం. బట్ దీంట్లో ఒక ఫ్లా ఏంటంటే, మన చిన్నప్పుడు ఇప్పుడు సపోజ్ మా గ్రాండ్ ఫాదర్ నాకు ఇంజనీరింగ్ చదవమని చెప్పారు. ఇంజనీరింగ్ ఎందుకంటే ఈ పెద్ద కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు లంచం తీసుకోవచ్చు అని చెప్పారు. అది నా మోటివేషన్, అది నాకు ఇచ్చిన మోటివేషన్ నేను చెప్పేది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్సెక్యూరిటీలోంచి రేపొద్దున నాకు ఉద్యోగం దొరకదా, లేకపోతే అందరూ నన్ను గేల్ చేస్తారా అనే భయంతో చదివించినప్పుడు అది ఏమవుతుందంటే, మీకు మార్కుల కోసం మార్కులు చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ ర్యాంక్ రావాలి, డిస్టింక్షన్ రావాలి అని చెప్పి చదువు ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశం టు బి ఎడ్యుకేటెడ్ అనేది మర్చిపోతారు మోస్ట్ ఆఫ్ ద టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా ఎందుకు వాడతారో నాకు ఎంతవరకు తెలియదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి తెలియదు. బట్ అది చదివించాను కాబట్టి చదువుతున్నాం. ఐఎమ్ షూర్ దేస్ ఒక దానికి అవసరం ఉండదని అంటలేదు, కానీ నాకు తెలియదు అన్నా. ఎందుకంటే నాకు ఆల్జీబ్రా నేర్పించినోడు నాకు చెప్పలా ఆల్జీబ్రా ఎందుకు చదవాలని. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం గుడ్డేది
చేలో పడి మేసినట్టు వాళ్ళు చెప్పారు కాబట్టి సిలబస్ ఇది ఉంటుంది, ఆ కోర్సు ఉంటుంది, ఈ కోర్సు ఉంటుంది అని క్వశ్చన్ చేయకుండా చేయటం అనేది మనుషుల నైజం. ఎందుకంటే మన మనుషుల రూపంలో ఉండొచ్చు కానీ మనం గొర్రెలు ఉంటాం. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఇది కొత్తగా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఐ ఫీల్ ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రీలుక్ ఎట్ ద హోల్ థింగ్. దాని అవేర్నెస్ నాకు అర్థమైంది, అది షేర్ చేసుకుందామని ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ 4 years కోర్స్ ఉంది. 4 years ఎందుకు ఎవరు అడగల, 4 years ఉంది అంతే. ఎవడో ఎప్పుడో ఎందుకో పెట్టాడు 4 years అని. అప్పుడు మనం అందరం కలిసి చేస్తున్నాం. ఆ 4 years ఇప్పుడు కొంతమంది చాలా ఐక్యూ ఉన్నవాళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, చదివేవాళ్ళు ఉంటారు, బ్యాక్ బెంచర్స్ నాలాంటి వాళ్ళు ఉంటారు. మా ఇద్దరికి కలిపి 4 years ఇటువంటి అసలు అదేనా దానికి ఏమైనా అసలు ఉందా, అసలు మీనింగ్ ఉందా? సో ఎప్పుడు ఎవరు రెడీ అయితే ఆడికి ఎగ్జామ్ పెట్టేయచ్చు కదా. నేను మొత్తం ఫైనల్గా ఎగ్జామ్ ఈజ్ ఇంపార్టెంట్. చదవడం ఆడు ఎంత ఫాస్ట్గా చదివాడు లేకపోతే ఎంత ఇంటెలిజెన్స్ ఉంది అనేది ఏ ఇద్దరు పీపుల్కి ఒకటే ఉండదు. వాళ్ళందరినీ జనరలైజ్ చేసి ఈ గొర్రెల్ని ఒక కేజీలో పెట్టినట్టు క్లాస్ రూమ్లో పెట్టి చదివి దాంట్లో ఉంది. అఫ్ కోర్స్ ద లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ నేను కాదని అంటలేదు, బట్ ఐ థింక్ ఏ ఈస్ గోయింగ్ టు డిస్రప్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ నో. సో ఇప్పుడు జనరల్ ఎడ్యుకేషన్ అనేది మీరు కోర్సెస్లో వస్తుంది, కానీ కస్టమైజ్ ఎడ్యుకేషన్ అంటే పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్. ఈచ్ పర్సన్కి ఏం ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు నా సివిల్ ఇంజనీరింగ్ చదివినప్పుడు నాకు ఐ మైట్ లైక్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఆర్ సంథింగ్, దాని మీద నేను ఎక్స్పర్టైజ్ కాకుండా అన్నీ నేర్చుకోవాలి అని నన్ను ఎదగనీయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కోర్సు ఉంది కదా అని చేయనిస్తే దానికి మీనింగ్ ఏంటి? సెకండ్ పాయింట్, ఇప్పుడు మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్లో ఉన్నాం మనందరం. అన్నీ బట్టి కొట్టాలి, ఎగ్జామ్ ఇచ్చినప్పుడు అన్నీ రాయాలి, గుర్తుంచుకోవాలి, రాత్రి పగళ్ళు చదివేసి. ఇప్పుడు చాట్ జీపీటీలో నాకు అంటే నా బ్రెయిన్ నా మైండ్లో ఉండటానికి నా ఫోన్లో ఉండటానికి ఏంటి తేడా ఏంటి అసలు? అప్పుడు మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ మీనింగ్లెస్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఎనీ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ ఈజ్ అబౌట్ టేకింగ్ యూ ఫార్వర్డ్. అంటే మీ టైం సేవ్ చేయడానికి, మీ ఎఫర్ట్ సేవ్ చేయడానికి ఒక్కటే దాని ముఖ్యమైన ఉద్దేశం. సో అప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా ఎంకరేజ్ చేయకుండా మనం ఈగోకి పోయో అజ్ఞానానికి పోయో అది వాడుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఒక పిల్లల్ని స్కూల్లోనో కాలేజ్లో చేసినప్పుడు మంచి స్కూలేనా అంటారు, మంచి కాలేజేనా అంటారు, మంచి టీచర్ ఉన్నాడని అడగరు. ఏదో ఫైనల్గా మీకు పాఠాలు నేర్పే టీచర్లు, కాలేజ్ గోడలు కాదు కదా, యూనో. సో అది అంటే ఒక అలవాటు ప్రకారం క్వశ్చన్ అడగకుండా చేసే దాంట్లోంచి అది వచ్చింది బేసిక్గా, యూనో. సో ఇప్పుడు కూడా మనం ప్రొఫెషనల్ కోర్సెస్ ఐసోలేట్ చేయటం అనే దానికి ఎంత మీనింగ్ ఉంది, ఎంతో కొంత ఉండొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ నాట్ దేర్, బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు క్రియేట్ ఎ వెరీ బిగ్ డిబేట్. ఇప్పుడు స్కూల్స్ ఏం చేస్తున్నాయి, కాలేజ్లు ఏం చేస్తున్నాయి? సో మోస్ట్ స్కిల్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ ఒక చీకట్లోకి, అంటే వాళ్ళ భవిష్యత్తు ఏం మాత్రం. నాకు యాక్చువల్లీ ఒక డాక్టర్ చెప్పాడు, నాకు జాలేస్తుందండి మెడికల్ కాలేజ్ స్టూడెంట్ వాళ్ళు వచ్చి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారు, బయటకు వచ్చి ఏం చేస్తారని. అండ్ ద సేమ్ థింగ్ గోస్ ఫర్ ఎవ్రీ ప్రొఫెషన్. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో నాకు లాస్ట్ సెమిస్టర్లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఏంటది? బిల్డ్ ఎ ట్యాంక్ ఫర్ ఎ రెసిడెన్షియల్ కాలనీ. సో కాలనీలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఆ ఇళ్లలో ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ ఎంత తాగుతారు, వాడతారు, ఆ వాటర్ వాల్యూము దాని నుంచి రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద వాల్స్ అని చేయడానికి 6 months ప్రాజెక్ట్ అది. అది నేను ఆ ప్రాజెక్ట్ నేను చేసి ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు ఇఫ్ ఐ యూజ్ ఏ డివైస్ విత్ ద సేమ్ క్వశ్చన్ 5 seconds ఇస్తున్నాను, ఇట్ విల్ గివ్ మీ 4 options, యూనో. అప్పుడు నేను 6 నెలల్లో నా లైఫ్లో పోయినట్టుగా. ఓకే, అప్పుడు ఈ టెక్నాలజీ లేదు, ఐ అండర్స్టాండ్ దట్. కానీ ఇప్పుడు నేను కనుక్కుంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ వాట్ దే స్టడీ ఈవెన్ నౌ అదే ఉంది సిలబస్ ఇప్పుడు కూడా, యూనో. ఎందుకంటే మనకి హ్యూమన్ బీయింగ్స్ నేను ఇందాక చెప్పినట్టు ఆల్వేస్ వీ ఫాలో గుడ్ రెద్దులుగా వెళ్ళిపోతాం. కాబట్టి సీరియస్గా చూసి ఇప్పుడు దాన్ని అప్లై చేసి ఇప్పుడు నేను స్కూల్లో ఒకరిని పెట్టాలంటే ఒక పేరెంట్స్
పెట్టి వాళ్ళు తీసుకున్న డెసిషన్కి అట్లీస్ట్ 15-20 ఏళ్ళ తర్వాత దాని రిజల్ట్ బయటకు వస్తుంది. వాళ్ళు ఏ కోర్సు చేయమన్నారు, ఎందుకు చేర్పించారు అన్నీ. అప్పటికి 2 yearsకి ఇంత మారిపోతూ ఉంటే ప్రపంచం 20 years తర్వాత వాళ్ళు వచ్చి ఏమవుతారు అని ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. దట్ ఈస్ మై మెయిన్ పాయింట్. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఐఎమ్ షూర్ మీరు కొంతమందికి దీని మీద కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు. అలాగే ఆకలి గారు ఉన్నారు. ఇప్పుడు మా ఇద్దరు కాన్వర్జేషన్లో వీల్ అసైన్ సంథింగ్, దాని తర్వాత నేను మీ నుంచి క్వశ్చన్స్ తీసుకుంటాను. అయితే ఒక డిస్క్లైమర్ ఉంది. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఆలోచన మాకు లేదు కాదు. ఖచ్చితంగా మేము ఎవరివైనా మనోభావాలు దెబ్బతీయాలి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు ఇంకా అడ్వాన్స్ అవ్వలేదు, ఇంకా అక్కడే పాతకాలంలోనే ఆగిపోయారు అన్నది. ఎవరైనా ఇంకా మనోభావాలు దెబ్బతింటే మాత్రము ఖచ్చితంగా మీరు అడ్వాన్స్ అవ్వాలన్నది మాత్రమే మా విషయం. మీ మనోభావాలు దెబ్బతినాలని నాకు చాలా పెద్ద కోరిక. ఎందుకంటే మీరు ఒక చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్లో చెప్పకపోతే ఎవరిని ఎండవు. సో అప్పుడు ఆయనది నా వాయిస్ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా ఇవాళ ఒక విప్లవాత్మకమైన రెవల్యూషనరీ ఫార్మ్లోకి వచ్చింది అన్నది రైట్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాట్ జీపీటీనో లేదా డీప్ సీక్నో మరో దాన్నో వాడకుండా ఒక్కరోజు కూడా ఉండరని అనుకుంటున్నాను. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే రాబోయే 10 years తర్వాతనో 15 years తర్వాతనో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారబోతుందని మీరు అనుకుంటున్నారు, లేదా ఎలా మారాలనుకుంటున్నారు మీరు? సో టు స్టార్ట్ విత్ ఇది చాలా డిస్టర్బింగ్ ఉంది. తీసింది అంటే ఇది అనుకోకుండా అనుకున్నా, ఇంకెవరిని తనలేదు కాబట్టి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు వస్తాయని మీరు అనుకుంటున్నారు, లేదా రావాలనుకుంటున్నారు? ఏ వల్ల? మార్పులు కాదండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇందాక నేను ఇంట్రడక్షన్ సీన్లో చెప్పినట్టు దాని డెఫినిషన్, ఫైనల్ డెఫినిషన్ ఏంటి దాన్ని? మనకి నాలెడ్జ్ రావాలి, నాలెడ్జ్తో పాటు అనలిటికల్ పవర్ రావాలి. ఇప్పుడు రెగ్యులర్ టీచర్ మీరు ఏదైతే స్కూల్కి వెళ్తున్నారో ఆ టీచర్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న చాట్ జీపీటీ మీ దగ్గర ఉన్నప్పుడు అది మీరు ఎనీ టైం మీరు యాక్సెస్ చేయొచ్చు. ఆ క్లాస్కి వెళ్ళాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, అలాంటి బాధరబందీ ఏమీ లేకుండా ఎనీ టైం యాక్సెస్ ఉన్న ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఇన్ ఎవ్రీ విచ్ వే, టాప్ టీచర్స్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్, హ్యూమన్ బీయింగ్స్, వాటికన్నా ఉన్నప్పుడు అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీనింగ్ ఏంటి? ఓకే, కాలేజీలు స్కూల్స్కి వెళ్ళటం అన్నంతకన్నా టైం వేస్ట్ ఉండదు. అది నా పాయింట్. మీరు యాక్సెప్ట్ చేస్తారా అని? కాలేజీకి వెళ్ళడం అనేది టైం వేస్ట్ అనేది? ఎస్ ఆర్ నో అంటే హ్యాండ్ రైజ్ చేయడం ద్వారా కానీ? ఎస్. అందరూ ఎస్ అంటున్నారా ఏంది? చెప్పారు ఇప్పుడు మీరు. అది దాన్ని ఎలాబరేట్ చేయడానికి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒకసారి ఈ మధ్యన ఒక కాలేజెస్ ఉన్న ఒక వ్యక్తి లేదా నాకు ఏదో పెద్ద లైబ్రరీ కడుతున్నాం అని ఒక బిల్డింగ్ చూపించాను. ఈ రోజుల్లో లైబ్రరీకి ఏంటి అసలు మీనింగ్ అన్న? అందరికీ అన్ని ఫోన్లో తెలిస్తే లైబ్రరీ ఏంటి అని లేదు. వాళ్ళందరూ ఒక చోట కూర్చుని ఒక చోట పాన్ షాప్లో చెప్పుకోవచ్చు, ఎక్కడ గోడ మీద కూర్చొని చెప్పవచ్చు. బుక్ అనేది అసలు ఎవరు చదువుతారండి? అంటే అది అన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయి దాన్ని షార్ప్గా రివర్స్లో చూడటం అనేది చాలా తక్కువ మందికి సాధ్యమవుతుంది. సో ఇప్పుడు ఇందాక చెప్పింది ఎలాబరేట్ చేయండి. అప్పుడు మీరు పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫైనల్గా ఏంటి? మీరు 4 ఏళ్ళు ఏదో కోర్స్ చేసి మధ్యలో ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ మీనింగ్ ఏంటి? నీకు వచ్చా రాదా, నువ్వు క్లెయిమ్ చేస్తున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది వాడికి అబ్బిందా లేదా అనేది టెస్ట్. అప్పుడు ఎగ్జామ్ ఒకటే పెట్టాలి. ఓకే, ఎగ్జామ్కి కాలేజ్ వాళ్ళకి సంబంధం కూడా. ఎగ్జామ్ కూడా ఎవరు పెట్టాలి? ఎవడైతే ఉద్యోగం వేస్తున్నాడో వాడు పెట్టాలి. ఎందుకంటే ఆ ఉద్యోగం ఇచ్చిన వాడికి ఆడి స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయి, ఆడికి కావాల్సినవి. అప్పుడు ఈ పర్టికులర్ నాకు ఈ స్కిల్ కావాలి, లేకపోతే ఇది కావాలి, అది కావాలి అని.
అప్పుడు ఉద్యోగం ఆడిస్తున్నాడు, జీతం ఆడిస్తున్నాడు కాబట్టి వాడికి తెలుస్తుంది క్వశ్చన్ పేపర్ ఎలా ఉండాలని. అప్పుడు జనరలైజ్ ప్యాట్లో మీకు గవర్నమెంట్ ఆస్పెక్ట్ దానికి ఒక పెద్ద సిస్టమ్ పెట్టేస్తే మీరు అన్నెసరీ దానిని అక్కడ ఏంటి వాళ్ళకి రెగ్యులర్ రూల్స్ ఉంటాయి కాబట్టి మీరు వ్యక్తి స్వేచ్ఛను తీసేస్తున్నారు. యూనో, సో ఇప్పుడు ఫైనల్గా వీఆర్ లివింగ్ ఇన్ వరల్డ్ ఆఫ్ స్పెషలైజేషన్. ఇప్పుడే కాదు, 20-30 ఏళ్ళ నుంచి స్పెషలైజేషన్ అనే మాట వచ్చినప్పుడే జనరల్ ఎడ్యుకేషన్ అనేది మీనింగ్ లేదు. యూనో, సో మీరు అడిగిన క్వశ్చన్ షార్ట్ ఆన్సర్, ఐ ఫీల్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఆర్ ఇన్వాలిడ్. అంటే రాబోయే రోజుల్లో కాలేజీలు స్కూళ్ళు అక్కర్లేదన్నది మీ రాబోయే రోజుల్లో ఇప్పటి నుంచి ఉండాలన్న, రాబోయే రోజులు కాదు నేను చెప్పేది. అంటే ఎప్పటికెప్పుడు తీసేయలేరు కాబట్టి కనీసం ఇప్పటికిప్పుడు తీసేస్తే మీరు అన్ని గోడౌన్లు కళ్యాణ మండపాలు చేసి వాడుకోవచ్చు కదా, మీకు ఇన్కమ్ వస్తుంది, పెరుగుతుంది. ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? స్కూల్స్ ఎప్పటికీ ఉంటాయి, కాకపోతే స్ట్రక్చర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ చేంజ్. అదే నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫార్మ్ అండ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ మైట్ బి డిఫరెంట్. యాక్చువల్లీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇందాక చిన్న పాయింట్ అండి, ఇప్పుడు తను చెప్పింది ఏంటంటే దట్ విల్ చేంజ్, ఈస్ టెలింగ్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్. నేను చెప్పేది వాట్ షుడ్ హ్యాపెన్ అని చెప్తున్నాను. దే ఆర్ నాట్ టు ది సేమ్. Highly possible, he is right. That will eventually happen, and progress may be slow. Artificial intelligence will expedite that. Eventually it will happen. There is no other choice. Yeah, it's a question of time. Yeah, that's what he's saying. Yeah. క్వశ్చన్ ఆఫ్ టైం. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది, హ్యూమన్ స్కిల్స్ అనేవి, బేసిక్ నాలెడ్జబుల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి కిల్ అయిపోవంటారా? నా ఫీలింగ్ మనకు ట్రాన్సిషనరీ ఫేజ్లో ఉన్నాం. ట్రాన్సిషనరీ అంటే ఇప్పుడిప్పుడే మనకి ఈ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనకు ఉన్న ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఒకళ్ళు బెటర్గా వాడచ్చు, ఒకళ్ళు లెస్గా వాడచ్చు, ఒకళ్ళు వాడకపోవచ్చు. ఇలా అలాంటి స్టేజ్లో ఉన్నాం మనం ఫస్ట్, యూనో. బట్ నాకు ఆలోచించిన కొద్దీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యాక్చువల్గా. ఇప్పుడు నెక్స్ట్ జనరేషను, ఇప్పుడు సెల్ ఫోన్లో వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు వేరు, ల్యాండ్ ఉన్నప్పుడు ల్యాండ్ లైన్ కూడా లేని రోజులు, అందరి మెంటాలిటీస్ అప్పుడు కొన్ని సర్కమ్స్టాన్సెస్ బట్టి ఉంటాయి, యూనో. ఏఐని గ్రాంటెడ్గా తీసుకుని వచ్చేసి ఆల్రెడీ మీకు చిన్నప్పటి నుంచి ChatGPT అనేది పిల్లోడు పట్టగానే పెదబాల శిక్ష ఇచ్చినట్టు ఇచ్చేస్తే, అండ్ ఈస్ గాట్ యాక్సెస్ టు ఎవ్రీథింగ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆర్ట్ లాంగ్వేజ్ అంటే ఉదాహరణకి ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని 10 ఏళ్ళ పిల్లడు చెప్పినట్టు చెప్పమంటే చెప్పినాం ChatGPT, యూనో. సో అదేంటి, అప్పుడు మీ కమ్యూనికేషన్ ఏజ్ బట్టి అంత సింప్లిఫై చేసి ఎనీథింగ్ చెప్పగలిగే కెపాసిటీ మీరు ఆల్మోస్ట్ మీరు చిన్న పిల్లడుగా ఉన్నప్పటి నుంచి వచ్చినప్పుడు, యూనో, అప్పుడు పుట్టిన ఎవరైతే ఉంటారో అసలు అంటే ఇప్పుడు ఎందుకు మన అందరికీ మోటివేషన్ ఉంటుంది లైఫ్లో. ఇప్పుడు నాకు డైరెక్టర్ అవ్వాలని ఒక మోటివేషన్, ఎవరికో చాలా చదివి నాకు మంచి మార్కులు రావాలని ఒకరికి ఉంటుంది, ఇంకోటి ఎవరికో అంటే అప్పుడు ఆ మోటివేషన్ ఎప్పుడు వస్తుంది మీకు, డిఫరెంట్గా నేను బెటర్ అవ్వగలుగుతాను అప్పుడు ఉన్న వాళ్ళకన్నా అని ఎంతో కొంత నేను నమ్మకపోతే నేను కష్టపడే దాన్ని దాటడానికి ట్రై చేయను. అప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఐన్ ర్యాండ్ బుక్స్ విపరీతంగా చదివి ఒక 2 years ఐ వర్క్డ్ ఆన్ దట్. 2 years తర్వాత ఐ ఫెల్ట్ ఐ వాజ్ అన్ ఎక్స్పర్ట్. అట్లీస్ట్ నాకు తెలిసిన చాలా మంది కన్నా నాకు ఎక్కువ తెలుసు అని నాకు ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు నేను ChatGPTలో గివ్ మీ ద జిస్ట్ ఆఫ్ ఐన్ ర్యాండ్ అంటే ఇచ్చేస్తుంది. నాకు అంతే తెలుసు. ఇప్పుడు ఎవరైనా గబుక్కుని నన్ను అడిగితే నేను అది చెప్తాను. కానీ నాకే కాకుండా ఐన్ ర్యాండ్ పేరు కూడా విన్న అందరి దగ్గర కూడా అది ఉంది. వాళ్ళకి సందర్భం వచ్చినప్పుడు చూస్తారు, ఐన్ ర్యాండ్ టాపిక్ వచ్చిందో ఏదో దాని సందర్భంలో చూస్తారు. ఇది ఒకటి. అప్పుడు ఏంటి, ఐన్ ర్యాండ్ చదవాలి. ఆ జనరేషన్ వాడు ఐన్ ర్యాండ్ ఏది చదవడు, ఎందుకంటే అన్నిటికీ ఆన్సర్ ChatGPT అని వాడు ఎందుకు చదువుతాడు ఇంకా. ఇది కరెక్ట్. రెండో పాయింట్ ఏంటి, నేను ఆల్మోస్ట్ 40 years నుంచి ఐన్ ర్యాండ్ బిలీవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ChatGPTలో ఐన్ ర్యాండ్ ఆన్సర్ చేయలేని 5 questions ఏమంటే ఇచ్చింది. అండ్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. నాకు ఎంత అట్లా. అప్పుడు ఏమైంది, నా జేబులో ఉన్న ఒక సాధనానికి నాకన్నా చాలా రెట్లు ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంది. దిస్ ఇస్ నాట్ నాలెడ్జ్, బికాజ్ ఇట్స్ అనలైజింగ్ ఎ స్పెసిఫిక్ థింగ్ దట్ ఐ ఆస్క్ యూ టు అనలైజ్, నాట్ టు రికవర్ ది
పబ్లిష్ ఫ్యాక్ట్ ఆర్ సంథింగ్ యూనో. అప్పుడు కమింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ క్వశ్చన్, మోటివేషన్ అని చెప్పాను కదా. ఇప్పుడు నేను డెఫినెట్గా ఉన్న డైరెక్టర్ కన్నా ఎక్కువ బాగా తీయగలుగుతాను అన్నప్పుడు నాకు ఆ మోటివేషన్లో నేను సినిమా డైరెక్టర్ అవ్వడానికి ట్రై చేశాను. అలాగే ఇప్పుడు రన్నింగ్ రేస్ ఉంది అనుకోండి, మీకన్నా ముందు ఒకడు 10 అడుగులు ముందు పరిగెడుతున్నాడు, మీరు ఇంకా కష్టపడి ఎలా అయినా ఓవర్టేక్ చేసేయాలి అని మళ్ళీ మిగతా ఎఫర్ట్ పెడతారు. ఆ ఎఫర్ట్ పెట్టిన తర్వాత మీరు యూ మైట్ సక్సీడ్, యూ మైట్ గో బియాండ్. కానీ ఆడు 10 అడుగులు కాకుండా 1 మైల్ వెళ్ళిపోయాడు వాడు. 1 మైల్ దూరంలో ఉంటే ఏం చేస్తాను, నేను ట్రై చేయను, ఆపేస్తాను, పరిగెత్తడం ఆపేస్తాను. దట్ ఈస్ వాట్ ఐ థింక్ విల్ హ్యాపెన్. సో అప్పుడు మనకి ఎంతసేపు మన నాలెడ్జ్, మన అనలిటికల్ పవర్ తోటి మన ఇండివిజువల్ కాన్షియస్ లెవెల్లో మన ఇంటెలిజెన్స్కి మనం ఒక బ్యారోమీటర్ వేసుకుంటాం. మన దగ్గర కాకుండా మన చేతిలో ఉన్న దాంట్లో ఉంటే మీ మైండ్ ఏం చేస్తుంది అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. అంటే ఇప్పుడు మనం ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి వీఆర్ స్టిల్ గెటింగ్ అడాప్టెడ్ టు ఇట్ అండ్ థింకింగ్. అది కంప్లీట్గా అది పోయినప్పుడు హ్యూమన్ మైండ్ ఏమవుతుంది అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇక్కడ 1 పాయింట్ అండి. మామూలుగా ఇంతకుముందు ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకప్పుడు ఎక్కాల పుస్తకాలు అవి చదివేవాళ్ళం. ఆ తర్వాత కాల్కులేటర్ వచ్చిన తర్వాత అవి చదవాల్సిన అవసరం రాలేదు. ఇంతకుముందు కూడా ఫోన్ నెంబర్లు బాగా గుర్తుంచుకునేవాళ్ళం. యాక్చువల్గా మన సెల్ ఫోన్లో కానీ ఎక్కడైనా ఫోన్ బుక్ లేనప్పుడు, కాంటాక్ట్స్ అవసరం లేనప్పుడు. ఇవాళ నాకు తెలిసి మన సెల్ ఫోన్ నెంబర్ మనమే మర్చిపోయే స్థాయిలో వచ్చాం. అలాగే చాట్ జీపీటీ కానీ లేకపోతే ఏఏ టూల్స్ కానీ నాకు తెలిసినంత వరకు టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 3 స్ట్రీమ్స్లో పనిచేస్తాయండి. ఒక స్ట్రీమ్ ఏమో డేటా ఇవ్వడానికి. ఈ డేటా ఇవ్వడం అనేది ఆల్రెడీ అవైలబుల్ ఉన్న డేటాని మనకి తొందరగా ఇవ్వడము లేదా ఈజీగా ఇవ్వడము అనేది. 2 ఏమో డేటాని అనాలిసిస్ చేయడం అనేది. 3వదేమో క్రియేటివ్గా ఇవ్వడం అనేది. ఉదాహరణకి ఏదో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రసాద్ ల్యాబ్లో కలిశారు, వాళ్ళ మీద ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేయమంటే కనుక చాట్ జీపీటీని అడిగితే ఇచ్చే అవకాశం. దానికి మళ్ళీ మనం ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే కనుక ఎన్ని రకాల ఇన్పుట్స్ ఇచ్చాము అనే దాన్ని బట్టి గోకరాజు రంగరాజు కాలేజీ నుంచి ఒక అమ్మాయిను ఇలా ఎన్ని రకాలుగా ఇస్తే అలా. సో క్రియేటివ్ సైడ్ ఒకటైతే, అనాలిసిస్ సైడ్ ఒకటైతే, డేటా సైడ్ ఒకటి. నేను వ్యక్తిగతంగా నమ్మేదంటే ట్రాన్స్ఫర్మేషన్ కానీ లేదా మెటామార్ఫోసిస్ కానీ ఎన్ని జరిగినా బేసిక్ స్ట్రక్చర్స్ మారవని. ఎందుకు మారవు అంటే సమాజంలో ఓన్లీ 5 to 10% మాత్రమే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ ఉంటారు. ఎవరైతే డబ్బులోను, ఎవరైతే బలంలోను, ఎవరైతే మేధస్సులోను, ఎవరైతే అధికారం లేదా హోదాలోను, ఎవరైతే క్రియాలిటీలోను, ఈ 5 ఎవరైతే టాప్ ఐక్యూ లెవెల్ ఉంటారో వాళ్ళు సమాజాన్ని డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఒక 100 ఏళ్ల కిందటే టెక్నాలజీ లేని రోజుల్లో కేవలం 5% మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేసేది. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా అయాన్ బ్రాండ్ పుస్తకం చదవాలి అంటే ముందు ఆ పుస్తకం ఉందని, అసలు అయాన్ బ్రాండ్ అని ఒక ఫిలాసఫరు, రైటరు, నావలిస్టో ఉన్నారని తెలియాలి. ఇప్పుడు అలా అవసరం లేకుండా ఈజీ టు యాక్సెస్ కాబట్టి నాకు తెలిసి కార్ల్ మార్క్స్ కోరుకున్న సమసమాజ స్థాపన ఇప్పుడు దొరుకుతుందేమో అనిపిస్తుంది, సింపుల్ చెప్పాలంటే. పాయింట్ అండి, ఐ థింక్ వీఆర్ గోయింగ్ లిటిల్ టూ టెక్నికల్. సో నా ఇంట్రెస్ట్ ఏంటంటే ద సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ మీరు చెప్పిన అన్ని రంగాలు. సైకలాజికల్ ఆస్పెక్ట్ మీనింగ్ ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఎడ్యుకేషన్ నుంచి బయటకు వస్తే, ఒక 2 years బ్యాక్ ఒక ఐమన్ అల్ జవారీ అని అల్-ఖైదా డిప్యూటీ కమాండర్ ఉసామా బిన్ లాదెన్, అమెరికా ఈజ్ ట్రైంగ్ టు హంట్ హిమ్ ఫర్ మోర్ దెన్ 20 years. అతను ఆచూకీ తెలిసింది, ఒక బిల్డింగ్లో ఉన్నాడు కాబూల్లోని. సో 5 story బిల్డింగ్ అది. రోజు పొద్దున్న బాల్కనీలోకి వచ్చి టీ తాగుతాడు అని వచ్చింది ఇన్ఫర్మేషన్ సిఐకి. సో దే యూజ్డ్ an R9X మిసైల్ అని డిప్లాయిడ్ త్రూ ప్రెడేటర్ డ్రోన్. అదేంటి ఒక 1 mile అవతల ఉంటే కనిపించదు, ఎందుకంటే హార్డ్లీ సమ్ 3-4 feet లెంగ్త్. 4 secondsలో వస్తుంది టార్గెట్కి. 4 secondsలో వచ్చి పేలదు, జస్ట్ ఒక కత్తులు వచ్చేసి కట్ చేస్తాయి. సో దట్స్ స్పెషల్లీ డెవలప్డ్ వెపన్. అది ఎందుకంటే టు అవాయిడ్ కొలాటరల్ డ్యామేజ్, వేరే చచ్చిపోయి బిల్డింగ్ పడిపోయి అలాంటివి లేకుండా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ రన్ బై ఏఐ.
అది డ్రోన్లోంచి డిప్లాయ్ అయిన సెకండ్ నుంచి అది హెడ్ విండ్ టెయిల్ విండ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ట్రెజెక్టరీ దారకుండా కంప్లీట్లీ డన్ బై కంప్యూటర్, బికాస్ హ్యూమన్ బీయింగ్ ప్రాసెస్ కూడా చేయలేడు అంత ఫాస్ట్గా, మైక్రో సెకండ్స్ హీ కాన్ ప్రాసెస్. చాట్ జీపీటీ అడిగితే కానీ చెప్పదు, టీచర్లు అడిగితే చెప్తారు, అడగకపోయినా చెప్తారు. ఈ విషయాన్ని మనం ఎలా ఈ విద్యా వ్యవస్థకు తీసుకురావాలి? అడగకుండా చెప్పే చాట్ జీపీటీని స్కూల్లో విధానాలు ఎలా అనుసంధానం చేయొచ్చు? ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ద పాయింట్, ఎనీబడి అతనికి ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఐదర్ అదే పనిగా దాంట్లో ఎక్స్పర్టీస్ సంపాదించడం కన్నా చేస్తాడు, లేదా అవసరం వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లా ఉంది, నా మీద ఏదైనా కేసు వచ్చినప్పుడే నేను అడుగుతాను ఏంటి ఈ సెక్షన్ ఏంటి అదేంటి అని, లేకపోతే నాకు ఏదన్నా ఒక హెల్త్ ఎలిమెంట్ వచ్చినప్పుడు అడుగుతా దాని గురించి. సో ఎనీబడి వాడి సర్కమ్స్టాన్సెస్ వాడికి ఉన్న అవసరం బట్టే ఆ నాలెడ్జ్ కోరుకుంటాడు. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, డిఫరెంట్ ఇది ఉంటుంది. కానీ వాళ్ళందరికీ ఒక రెడీమేడ్ అనాలిసిస్ ఉంది, సో రెడీమేడ్ యాక్సెస్ ఉంది టు గెట్ దట్ ఇన్ఫర్మేషన్. అప్పుడు అలాంటప్పుడు ఇది క్వశ్చన్ ఇన్వాల్వ్ అవుతుంది, బికాస్ నాకు మనిషిని అడగచ్చు, లేకపోతే ఎవరైనా ఎక్స్పర్ట్ అనుకోండి వాడిని అడగచ్చు, లేకపోతే చాట్ జీపీటీని అడగచ్చు. టీచర్స్ అండ్ పేరెంట్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు కదా, టీచర్స్ లేకపోతే ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్? టీచర్స్ ఏం చేస్తారు, టీచర్స్ టేకింగ్ టీచర్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ వన్ సెన్స్. టీచర్ అనేవాడు నాకన్నా ఎక్కువ తెలుసు కాబట్టి అతను నాకు నేర్పిస్తాడు. దట్ ఈస్ అ ఫండమెంటల్ డెఫినేషన్ వై ఇట్స్ కాల్డ్ టీచర్, యూనో. బట్ ఆ టీచర్ కన్నా పవర్ఫుల్ టీచర్ నా దగ్గర నా జేబులో ఉంటే టీచర్ మీనింగ్ ఏంటంట. అప్పుడు అది నేను అది చెప్తున్నాను, అన్నెసరీగా నేర్చుకోవాల్సిన అవసరమైనప్పుడే నీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. ఊరికనే క్లాస్లో కూర్చో ఆల్జీబ్రా నేర్చుకో, ఇది నేర్చుకో, అది నేర్చుకో, ఈ అన్ని టీచర్లు చెప్పేది దట్స్ ఆల్ వేస్టెడ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ యాక్చువల్లీ 2 seconds లో మనం దాని ఎసెన్స్ తెలుసుకుంటే మన బుక్ చదివిన అనుభూతి రాదు, ప్లస్ ఆ ఇంపాక్ట్ కూడా ఉండదు, ఆ ఇంటెన్సిటీ కూడా దానికి మనం అలవాటు పడిపోయాం కాబట్టి మన ఇన్ని ఇయర్స్లో అది ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది అవసరమా లేదా అనేది ఒక క్వశ్చన్. నాకు 2 things కావాలి, నాలెడ్జ్ కావాలి, రీజనింగ్ పవర్ కావాలి. రీజనింగ్ అండ్ నాలెడ్జ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్. ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది మీనింగ్లెస్ కూడా అంటున్నాను. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అడిషనల్లీ టు మీ. నేను అంత టైం స్పెండ్ చేశానంట, 2 years స్టడీ చేశాను. ఐ మైట్ హ్యావ్ ఫెల్ట్ ఎ గ్రేట్ ఎమోషన్, బట్ ద జిస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎవెన్చువల్లీ ఎ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ దట్ ఫిలాసఫీ. అప్పుడు ఏంటి, నేను ఐన్ ర్యాండ్ లేకపోతే నేను అవ్వచ్చు, ఏది అవ్వచ్చు, ఐఎమ్ డూయింగ్ సంథింగ్. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎన్ ఎమోషన్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. అది ఇంపాక్ట్ మనం ఫీల్ అయ్యాం కాబట్టి చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మై డాటర్, షీ సేస్ ఐ వాంట్ టు, నాకు బుక్ పట్టుకుని చదివితేనే బుక్ చదివినట్టు, ఐ డోంట్ వాంట్ టు రీడ్ ఇట్ ఇన్ కిండిల్ సపోజ్ షీ సేస్. లేకపోతే నేను ఓటీటీలో చూడను, బిగ్ స్క్రీన్ అని ఒకళ్ళు అనొచ్చు, ఎవడో ఫోన్లో కూడా చూడొచ్చు. డిఫరెంట్ పీపుల్ విల్ డూ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. బట్ ఐ థింక్ దట్ ఈస్ ఎ వెరీ స్మాల్ థింగ్ దట్ ఆల్సో ఈస్ అప్లికబుల్ ఇన్ ద ట్రాన్సియెంట్ స్టేజ్. ట్రాన్సియెంట్ స్టేజ్ దాటి దాని యాక్సెప్టబుల్ అంటే మొత్తం మనకి టెలిఫోన్ ఉన్నట్టు, కారు ఉన్నట్టు, అలా ఉన్నట్టు వచ్చింది, దాంట్లో ఏవి కూడా ఉంటే హియర్ వీఆర్ డిస్కసింగ్, అక్కడ డిస్కషన్ కూడా ఉండదు. నేను సీ ఫర్ ఎగ్జాంపుల్ ఎ కిడ్, ఐ డోంట్ థింక్ దే విల్ అండర్స్టాండ్ ఎ వరల్డ్ వేర్ దేర్ ఇస్ నో సెల్ ఫోన్. సెల్ ఫోన్ విల్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ నేచర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ నాకు 5 నిమిషాల్లో నాకు అర్థమైపోయి ఒక సాధన నా దగ్గర ఉన్నప్పుడు ఎమోషనల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని 2 years స్ట్రెచ్ చేసి చదవటం అనేది జరగదు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, దట్ మీన్స్ AI should come out with a different narrative which is likely to create another level of fight. ఇట్ ఈస్ ఆల్రెడీ డూయింగ్. అది నేను అవి చాలా చేస్తున్నాను, ఇక్కడ చెప్పలేను. ఇంకొక పాయింట్ అంటే దీన్ని కన్క్లూడ్ చేసి చాలా మంది క్వశ్చన్స్కి హ్యాండ్ రైజ్ చేస్తారు. ఐఎమ్ సో హ్యాపీ, మీరు ఎప్పుడు రైజ్ చేస్తారని చూస్తున్నాం మేము.
నేను ఫస్ట్ చెప్పినట్టు యాక్చువల్ నేను తక్కువ మాట్లాడాలి అన్నది కారణం అది. అయితే రవి గారు అడిగిన దాంట్లోని ఇంట్రెస్ట్ను మీరు చెప్పిన దాంట్లో ఎమోషన్ని కలిపి ఒక కన్క్లూడ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. యాక్చువల్గా ఎప్పుడేనానండి టెక్నాలజీ కనుక పెరిగిన ప్రతిసారి లేదా పెరుగుతూ ఉంటే హ్యూమన్ ఎమోషన్స్ తగ్గిపోతాయి. అది మీరు అగ్రికల్చర్ రెవల్యూషన్ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినా, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చినా, ఇవాళ డిజిటల్ రెవల్యూషన్ వచ్చినా ఎమోషన్స్ అనేవి తగ్గిపోతాయి. నేను చాలా బ్రీఫ్గా 2 పాయింట్లు చెప్తాను. పాయింట్ నెంబర్ 1, ఒక 10 ఏళ్ల కిందట ఉన్నంత ఎమోషనల్ కనెక్టివిటీ అమాంగ్ ద పీపుల్ ఇవాళ లేదు. ఫ్యామిలీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇంటికి వచ్చిన చుట్టాలకి అన్నం చేతితోటి గారెలవి వేసి వండి పెట్టడం అనే స్థాయి దాటిపోయి స్విగ్గీ జొమాటోకి రావడం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఎమోషనల్ కనెక్టివిటీ అనేది పోయింది. వెరీ బ్రీఫ్గా చెప్పడం ట్రై చేశాను నేను. ఇంకా అందరికీ అర్థం అవడానికి టెక్నాలజీ ఇవాళ ఏఐ పెరిగిన తర్వాత ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎమోషనల్ కనెక్టివిటీ అనేది తగ్గిపోయి తీరుతుంది. అయితే ఓన్లీ వన్ టు కన్క్లూడ్ దిస్, మీకు ఇదివరకు ఒక 5, 10, 20, 30, 40 ఏళ్ల కిందట ఒక పెళ్లి జరిగినప్పుడు ఒక బిందెలో నీళ్ళు వేసి అందులో ఉంగరం వేసి తీసేవారు అమ్మాయి అబ్బాయి, మొగుడు పెళ్ళాలిద్దరు. అది ఇవాళ ఉందని అనుకోండి. సరదాగా డ్రోన్ కెమెరా కోసం ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ కోసం చేస్తున్నారేమో తప్పించి, కానీ ద వెరీ పర్పస్ ఆఫ్ దట్ ఏమిటి అంటే అంతకుముందు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ విధమైన పరిచయం లేదు కాబట్టి, కాలేజీకి వెళ్ళడం కానీ యూనివర్సిటీకి వెళ్ళడం కానీ పార్క్కి వెళ్ళడం కానీ లేదు కాబట్టి, ఫస్ట్ టైం ఒక మేల్ అండ్ ఫిమేల్ టచ్ అంతకుముందు చెయ్యొద్దని చెప్పిన పేరెంట్స్ ఇప్పుడు చెయ్యమని చెప్పాలి కాబట్టి, ఈ ఇద్దరు కలిసి కాపురం చేయాలి కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫిజికల్ టచ్ ద్వారా ఎమోషనల్ టచ్ వాళ్ళ ఉద్దేశంతో బిందులో ఉంగరం వేసి తీయడం అనేది మనందరికీ ఏమో సంబరం, కానీ వాళ్ళిద్దరూ లోపల చేసే ఒక స్పర్శదాలకు ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో అప్పుడు ఆటోమేటిక్గా హ్యూమన్ టచ్ పోతుంది. కోవిడ్ తర్వాత ఆన్లైన్ మెథడాలజీ వచ్చిన తర్వాత స్టూడెంట్ ఎవరో నాకు తెలియదు, అసలు ఎక్కడి నుంచి వింటున్నాడో నాకు తెలియదు. అంతకుముందు నా కళ్ళ ముందు కూర్చునేవాడు స్టూడెంట్. కానీ ఒకటి మాత్రం నిజం, వస్తున్న మార్పుల్ని తప్పని చెప్పడం మాత్రం మా ఉద్దేశం కాదు. వస్తున్న మార్పులు ఎలా వచ్చే అవకాశం ఉందని ఒక చిన్న థాట్ ప్రాసెస్ చెప్పడం మాత్రమే మా ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్. అయితే నేను దీనికి ఒకటి యాడ్ చేస్తాను. నిజంగానే ఆర్జీవి గారు శ్రీదేవి అంటే ఒక అడ్మిరేషన్ తన ఒకటి ఉంది. నిజంగానే చాట్ జీపీటీ ఈ రోజు ఉండి క్షణక్షణం లాంటి ఒక స్టోరీని బిల్డ్ చేయమని ఏ చెప్పుంటే మీకు ఒక స్టోరీ వచ్చేది. మీరు ఆ రోజు తీసినట్టుగా ఇవాళ అంతే అడ్మిరేషన్తోనో లేకపోతే అంత అందంగా చూపించే ప్రయత్నము ఈ చాట్ జీపీటీ మీకు అవకాశం ఇచ్చేదా? ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తాను. ఎస్, ఇప్పుడు నేను చాట్ జీపీటీని అడుగుతున్నా ఒకటేదో ఒక సినిమా చేద్దాం అనుకోండి. శ్రీదేవిని ఎలా చూపించాలని అడిగితే 1000% ఇట్ క్యాన్ సజెస్ట్ బెటర్ థింగ్స్ టు మీ. నాకు దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు, ఎందుకంటే అలాంటివి నేను చాలా ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాను. ఇంకోటి ఇందాక చెప్పింది, ఐ వాంట్ ఎలాబరేట్ ఆన్ దట్. ఇప్పుడు ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది ఇట్స్ ఒక 100% టెక్నాలజీ అండ్ ఇంటెలిజెన్స్ విల్ గో ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఎమోషన్. రేషనాలిటీ అనే మీనింగే ఎమోషన్కి లోన్ అవ్వకుండా లాజికల్గా డెసిషన్ తీసుకోవడం అనేది. ఇప్పుడు దీంట్లో నాకు ఫ్యూచర్లో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్ ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్ వచ్చినప్పుడు అలాంటి సొసైటీ ఎలా ఉంటుంది అనేది నేను ఒక 1965లో రాసిన ఒక బుక్ కూడా చదివాను. ఇట్ ఈస్ కాల్డ్ ది పర్ఫెక్ట్ డే. ఆ బుక్లో ఆథర్ ఏం చేశాడంటే మన ఉటోపియా అంటే పర్ఫెక్ట్ సొసైటీ, మీకు ఫ్రస్ట్రేషన్, కాన్ఫ్లిక్ట్, క్లాస్ డిఫరెన్స్ ఏమీ లేకుండా అందరూ హ్యాపీగా ఉంటారు, దుఃఖం అనేది ఉండదు, సాడ్నెస్ ఉండదు. అలాంటి వరల్డ్ ఎలాగా ఆ ఆథర్ అలాంటి వరల్డ్ ఒకటి క్రియేట్ చేశాడు. ఏమంటే ఇప్పుడు రిలీజియన్ కానీ పొలిటికల్ థాట్ కానీ ఫిలాసఫీస్ కానీ ఇవన్నీ కూడా అలాంటి వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాయి. బట్ నన్ ఆఫ్ దెమ్ సక్సీడెడ్. అఫ్ కోర్స్ దే డిడ్, బట్ నాట్ టు ద డిజైర్డ్ ఎక్స్టెంట్. అది ఓన్లీ సైన్స్ తోటి పాసిబుల్ అని ఆథర్ ఇమాజిన్ చేసి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఒకళ్ళు పేదంట్లో పడతాడు, ఒక రిచ్ ఇంట్లో పడతాడు, ఇంకోటి ఎవడో ఎక్కడో పడతాడు, ఇంకోటేమో నల్లగా పడతాడు, ఇంకోటి ఎవడో వేరేగా. ఈ డిఫరెన్సెస్ తోటి మనకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి ఒక ఫ్రస్ట్రేషను ఇలాంటి రకరకాలే వస్తాయి ఎమోషన్స్. మోస్ట్ ఎమోషన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్స్. సో ఎప్పుడైతే ఇఫ్ దెర్ ఈజ్ ఎ సైన్స్ పుట్టగానే ప్రోగ్రామ్ చేసేది, if it can be programmed exactly what he or she would feel or think
ఆర్ డూ ఇన్ యువర్ లైఫ్. ప్రీ ప్రోగ్రామ్ వచ్చేసినప్పుడు అప్పుడు నా దగ్గర సైకిల్ ఉంది, నాకు కార్ కావాలి. నా దగ్గర కార్ లేదే అని బాధపడతాను. ఇంకో కారు నేను చూసి నేను జెలసీ ఫీల్ అవుతాను. కానీ నాకు నా సైకిలే నచ్చేలాగా నేను ప్రోగ్రామ్ చేస్తే అది ఫీల్ అవును. సేమ్ థింగ్ నాకు సీత అంటే ఇష్టం, సీతకేమో ఇంకోడెవడో ఇష్టం. అలా ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అప్పుడు నేను ఐఎమ్ ప్రోగ్రామ్ టు లవ్ సీత, సీత ఇస్ ప్రోగ్రామ్ టు మీ అనేది నేను కాన్ఫ్లిక్ట్ లేదు. సో దిస్ ఈజ్ వాట్ ది ఆథర్ హ్యాడ్ ఎన్విజన్ ఇన్ ద బుక్. ఇప్పుడు దాంట్లో అతని మోటివ్ ఏంటి అని అడిగితే, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఈజ్ నథింగ్, ఎమోషన్స్ ఆర్ ఆల్ ప్రోగ్రామ్. మనకు కోపం వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది? మనమే రైట్ ఫీల్ అయినప్పుడు వస్తుంది. మనం రైట్ అని మనం అనుకుంటున్నాం, వాడు కూడా అనుకుంటాడు కదా అనే ఒక నాలెడ్జ్ వచ్చినప్పుడు కోపం రావడానికి ఆస్కారం లేదు. సో ఆల్ ఎమోషన్స్ ఆర్ ప్రోగ్రామ్ ఫర్ ది సేక్ ఆఫ్ సొసైటీ, మారల్స్, ఎథిక్స్, ఎవ్రీథింగ్. So when you are getting into the ChatGPT mode or whatever that AI mode, completely మీరు అన్న దానికి వెనకాల అర్థం, ముందు అర్థం, ఎంత అనాలిసిస్ ఇచ్చేసినప్పుడు యూ కాంట్ ఈవెన్ డిబేట్ విత్ ఇట్. డిబేట్ ఎవరితో చేస్తాం మనం? when you are only going to have a strong opinion difference. A difference of opinion అనేది రావటానికి చేయటమే ప్రోగ్రామింగ్ బేసిక్ పాయింట్ ఇస్ దట్. బరూక్ స్పినోజా అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఏమంటే, when you throw a stone into the air, and if the stone has consciousness, it will think it is flying as per its own wish. It never realizes it's been thrown. So మనం మాట్లాడే ప్రతిదీ, మనం ఫీల్ అయిన ప్రతి ఎమోషన్, it was being placed in our mind through our parents or teachers or whatever. So our relationships అన్ని పోయి, only if it is being told by pure cold-blooded logic, that impact of it, even I am not able to really understand. అంటే కానీ మనం ఇప్పుడు మాట్లాడుతుంది, మనం చాలా ఇంపార్టెంట్ అనుకున్న దానికి కౌంటర్గా ఆర్గ్యుమెంట్ వెళ్తుంది కాబట్టి యూఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ దట్ పర్టికులర్ థింగ్. బట్ అదే నార్మ్ అయిపోయినప్పుడు ఐ డోంట్ నో హౌ ఇట్ విల్ బి. ఇన్స్టాంట్ సొల్యూషన్ కావాలి, బట్ దర్ ఇస్ అ గ్లిచ్. సో ఆ కాన్సిక్వెన్సెస్ కూడా హ్యూజ్ ఉంటాయి. ఆర్ వి రెడీ టు టేక్ దోస్? బట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ మెషిన్ మేకింగ్ ఇస్ ఫార్ లెసర్ ఇన్కంపారబుల్ టు వాట్ హ్యూమన్ బీయింగ్ కెన్ డు. ఇప్పుడు ఏఐ వల్ల హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది అంటున్నారు. సో మరి దాన్ని తగ్గించాలి, లేదంటే పక్కన పడేయాలి. మరి ఇంకా దాన్ని డెవలప్ చేస్తున్నారు కదా సార్, మరి దానికి ఏం చెప్తారు? అది ఇప్పుడు మనిషి అనేవాడు స్వార్థజీవి. తన స్వార్థంలో ఏది బెటర్ అని చూస్తాడు, కానీ మానవాళి కోసం ఏ మనిషి ఆలోచన అందుకని చెప్తారు స్పీచ్లో. అంతే. ChatGPTతో చేసిన స్టోరీ సక్సెస్ఫుల్ అయినా కానీ మీకు ఒక ఇన్నర్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే అది మీ కథ కాదు. మీరు కష్టపడటానికి హ్యాపీగా ఉంటారు. ఏఐ స్టూడియో స్టార్ట్ చేసి మ్యూజిక్ స్టూడియో, ఆల్రెడీ మ్యూజిషియన్స్ అందరి జాబ్స్ కూడా మీరు చాలా వరకు కట్ చేశారు. మీకే ఆ పవర్ ఉంటే, అంటే విద్యా వ్యవస్థ మొత్తం మార్చే అవకాశం మీకు ఉంటే, ఫస్ట్ ఏం చేంజెస్ చేస్తారు? ఎందుకంటే స్కూల్స్ కాలేజ్ మూసేస్తారు. ఏఐ వల్ల నేర్చుకొని ఎడిక్ట్ అయిపోయి ఆ మెసేజెస్కి, వాడు రేపు ఒక మర్డరర్ అయితే, వాడు రేపు ఒక టెర్రరిస్ట్ అయితే, the chance of AI being a murderer will be very less compared to the teacher. ఏకలవ్యుడు విద్యని మిస్యూజ్ చేసుకున్నాడు, మీకు గుర్తుంటుంది. నా విద్యని ప్రతాపం నేను చూపిస్తానని ఒక్క నోట్లోకి 7 బాణాలు వేసుకొట్టాడు. 7 బాణాలు ఎందుకు వేసారో మీకు తెలుసా? తెలియదు. ఆ కుక్క ఎలాంటిదో తెలుసా? తెలియదు. ఆ కుక్క 7 సార్లు కలిసి ఉండొచ్చు ఏకలవ్యుడు, అది కూడా మనకు తెలియదు.